మాధవుడు నరుడే నారాయణుడు. తారల మధ్య సాయి లేడు, సాటి మనిషి సాయిరాం. ఈ కలియుగంలో ఈ భావ ఆ భావ మానవ రూపంలో అవతరించి వీరి అవతార పరమార్థం చినిగిన బట్టలు, మార్చిన గడ్డము, ఫకీర్గా, బికారిగా, గర్భ దరిద్రుడిగా తిరుగుతున్నప్పుడు దాని అవతార పరమార్థం షిరిడి సాయిబాబా వారి సచ్చరిత్ర పారాయణ 66 చూస్తే మీరు తీరుకున్నప్పుడు చూస్తే దాంట్లో బాబావారు సాక్షాత్ వారు వాక్కు నుండి వచ్చిన మాటలు ఏంటంటే, సబ్కా మాలిక్ ఏక్ అయిన నేను నా దగ్గర లేను. ఎక్కడైతే ఫకీర్లు, బికార్లు, రోగగ్రస్తులు ఉన్నారో వారిలో ఉన్నాను. షిరిడి నా దగ్గరకు వచ్చే నా ఆశీర్వాదాలు తీసుకొని మీ పాప అంకెల జీవితాన్ని సమాప్తం చేసుకునే మీరు ఇంతకంటే ఎక్కడ గర్భ దరిద్రులు, ఎక్కడ ఆకలి దప్పులతో అలవాటిస్తున్నారో, ఎక్కడైతే రోగగ్రస్తున్నారో వారిని పరామర్శించండి. నన్ను పరామర్శించినట్లని బాబా వారు సెలవిచ్చిన మాట. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో ఈరోజు సండే కనుక యేసుక్రీస్తు 12 మంది శిష్యులను పట్టుకొని కుండ మీద కూర్చొని నిలబడి 12 మంది శిష్యులకు అక్కడికి సమూహంగా వచ్చినందో వేలాది మంది విశ్వాసులకు యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉంటారు. నేను జైల్లో ఉన్నప్పుడు, చిరసాలలో ఉన్నప్పుడు, నాకు జ్వరం వచ్చినప్పుడు, నేను రోగగ్రస్తుడైనప్పుడు, నేను ఆకలి దెబ్బలతో అలమటిస్తున్నప్పుడు, గుడ్డలు లేకుండా నేను చలికి వణుకుతూ ఎండతో వానకు తడుస్తున్నప్పుడు మీరు నన్ను పరామర్శించిందని యేసుక్రీస్తున్నప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకరు లేచి, అయ్యా యేసయ్య, మీతోటే మేము ఉంటున్నాం కదా, మీకు ఎప్పుడూ ఆకలింది, మీకు ఎప్పుడు దక్కెలతో అలమటిస్తున్నారు, మీకు ఎప్పుడు జ్వరం వచ్చింది, మీరు చెరసాలలో ఎప్పుడున్నారా? ఎక్కడైతే చెరసాలలో బానిసలు ఉంటారో, ఎక్కడైతే ఆకలి దప్పలతో అలమటిస్తున్నారో, ఎవరైతే రోగగ్రస్తులు ఉంటారో వారిని పరామర్శించండి, వారిని ముట్టండి, తట్టండి, అది నన్ను ముట్టినట్లే అని 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుంటే నిన్న కాకమున్నా మన బాబా అన్న మాటలు కనుక చంకలో బిడ్డను పట్టుకొని ఊరంతా తిరిగినట్లు మన కళ్ళ ముందు తిరుగుతున్న వీళ్ళందరిని వదిలిపెట్టి తిరుపతి పోయి గుండు కొట్టించుకున్నా, షిరిడికి వెళ్ళి లక్షలు ఖర్చు చేసుకున్నా, శ్రమం లక్ష్మి మక్కకు పోయి నమాజ్ చేసుకున్నా, జెరూసలేం పోయి ప్రార్థన చేసుకున్నా, దానికంటే ముఖ్యంగా ఏన్ని పరామర్శించడం. ఇంతకుముందు ఆర్కే ఛానల్ వాళ్ళు మా మీద డాక్యుమెంటరీ తీసినప్పుడు కొంతమంది సాయి జగన్మాతలు, సాయిరాములు చూసిండ్రు ల్యాప్టాప్లో. ఆ డాక్యుమెంటరీలో నేను అన్న మాటలు, మనమంతా మానవులం, నాగరికులం, భాగ్యనగరాన హైటెక్ పద్ధతిలో ఉంటున్న వాళ్ళం మనందరం ఒకసారి గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచించండి. ఈరోజు ఈ హైదరాబాదు మహానగరం, ఈ హైదరాబాదు ఒక 60-70 సంవత్సరాల క్రితం నిజాం నవాబు రాకసి పరిపాలన కింద నలిగి వచ్చైన ఈ ప్రాంతం ఇది. ఇస్నూరు దేశముఖ దొరల దురహంకారానికి, రజాకారుల రాక్షస కృత్యాలకి నలిగి నిజ్జైపోయిన వికలమైన ప్రాంతం ఇది. బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఈ బండ్ల గుట్టు కొడుకున్న నిజాం సార్ కూడా రాజుని మించిన వాడ నిన్ను ఓరిగడతాం కొడుకాని, పొట్ట ఒడిస్తాక్షర ముక్కరాని చదువురాని సామాన్యులు కలుపు నీళ్ళతో వడిసెల రాళ్లతో వడిబడిగా ఉరికించి తరిమి కొట్టి 4000 మంది కామ్రేడ్స్, కమ్యూనిస్టులు రక్త తర్పణ చేస్తే వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటానికి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి, అభినవ కమ్యూనిస్ట్ గాంధీ సుందరయ్య గారి నాయకత్వాన్ని ఈరోజు ఎంత ఆశ్రమకు వచ్చినప్పుడు మీరు చూస్తూ ఉన్నారు. చాలా ప్లేన్గా ఉన్న స్థలము, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది, గాలి ఉంది, గడ్డి ఉంది, పశుపక్షాలు ఉన్నాయి, ఎంత హాయిగా ఉన్నాయి. ఇంతకంటే ఎక్కువ స్వేచ్ఛగా మనం బతుకుతున్నామంటే 4000 మంది కామ్రేడ్స్ రక్త తర్పణ సుందరయ్య గారి నాయకత్వాన
వహించిన వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటం మూలంగా ఎవడు వాడు ఇచ్చడు వాడు ఇటు వచ్చిన వాడు ఖండబలం ఉండబలం కలిగించిన వీడాన్ని మహాకవి అనక్షరాల మహాకవి శ్రీశ్రీ అంటారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాద పాలకుని తమ తుపాకీ గుండెల్లోకి పెట్టి లక్షల మంది రక్త తర్పణ చేయగలిగితే మనం ఈరోజు ఇట్లుందమా? ఈ స్వేచ్ఛని మనం చూస్తాం. మీరు చూడండి, బీబీసీ కానీ ఇంటర్నేషనల్ న్యూస్ కానీ చూడండి. ఈరోజు ఏ అరబ్ దేశం ప్రశాంతంగా లేదు. సిరియాను చూస్తాను, పాకిస్తాన్లో చూస్తాను. పాకిస్తాన్లో మొదటి నుండి ఇప్పటి వరకు సైనిక పరిపాలనతో ఉంది. అమెరికా అప్పు పెడితే సైనికులకి టెర్రరిస్టులకి మత్తు పదార్థాలు డబ్బులు ఇస్తే తప్ప అక్కడ రొట్టె ఉండదు. రొట్టె తిని నమాజ్ చేయలేని దుర్మార్గమైన పరిపాలన పరిస్థితి అక్కడికంటే ఇక్కడ మనం ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే కేవలం కమ్యూనిస్టుల రక్త తర్పణ స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితం మాత్రమే. కొద్దిసేపు కూర్చోండి అని మనం కూర్చిస్తే థ్యాంక్స్ వద్దండి అంటాం. కానీ లక్షల మంది వేల మంది వాళ్ళ రక్త తర్పణ చేసి వారి భార్య బిడ్డలను వదిలిపెట్టి వారి ఇల్లు పొలాలను మొత్తం సర్వం వదిలిపెట్టి వాళ్ళకి ఈ రీతిలో మనకు స్వేచ్ఛని కలిగించినప్పుడు మనం నమస్తే చెప్పడం కాదు, థ్యాంక్స్ చెప్పడం కాదు, మనం జీన్ ప్యాంట్లు వేసుకొని టీ షర్ట్లు వేసుకొని చంకలో స్ప్రేలు కొట్టుకొని ఇంగ్లీష్లో మాట్లాడి ఇంటర్నెట్లో మొత్తం ప్రపంచాన్ని చూస్తున్న నవ నాగరికలకు అనుకుంటున్న ఎవరుతున్నామో వాళ్ళని మర్చిపోతే ఇంతకంటే దుర్మార్గమైన కృతజ్ఞత రహితులని ఇంతకంటే దరిద్రులని మనల్ని మించినడు ఈ భూప్రపంచం ఎందుకుండరు? మనకేమో ఫ్యాన్లు ఉండాలా, మనకేమో కలర్ టీవీలు ఉండాలా, మనకేమో అన్ని అంగు అలవాట్లు ఉండాలా. ఈ రోడ్ల మీద కుక్కలతోటి పందులతోటి పాచిపోయిన ఆహారం పరమార్థంగా భుజిస్తూ భావిస్తూ జీవిస్తున్న వీళ్ళని ముట్టించుకోకుండా వీళ్ళని పట్టించుకోకుండా ఉంటే మనం ఎట్లెట్ల మనుషులమైతే మనం ఎట్లెట్ల నాగరికులమవుతాం. అది మేము చెప్తున్న మాట. ఈ మాటలు నేనే చెప్తున్న మాటలు కాదు, బాబా చెప్తున్న మాటలు. ఈ మాటలు నేనే చెప్తున్న మాటలు కాదు, యేసుక్రీస్తు చెప్తున్న మాటలు. ఈ మాటలు నేనే చెప్తున్న మాటలు కాదు, గాంధీమహాత్ముడు చెప్తున్న మాటలు. ప్రతి పేదవాడిని కంటి నీరు తూర్చడమే నిజమైన స్వాతంత్ర లక్ష్యం అన్నాడు. ఆ బిడ్డలంతా అందులతోటి కాచిపోయిన ఆహారం మీరు చూసినారు లోపల సాయిరా, మీరు చూడనట్టు లోపల గొలుసులకు కట్టేసిన వాళ్ళు పొద్దునే వచ్చి చూస్తే వాళ్ళు మలమూత్ర విసర్జన చేసి 4-5 బస్తాలు మొత్తం అట్లా పెట్టుకొని వాళ్ళ నోటి నిండా మలమూత్రమే ఉంటుంది, వాళ్ళ తల నిండా ఉన్న మలమూత్రమే ఉంటుంది, వాళ్ళ బట్టల నిండా మలమూత్రమే ఉంటుంది. మేము కడగడానికి పోతే మా మీద కూడా విసిరిస్తాము. ఇదేంటి పరిస్థితి? మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచాన్ని కనసైగతని పరిపాలిస్తున్న అమెరికన్ సామ్రాజ్యవాదులకు అన్నం పెడుతున్న దేశం అన్నమాట. వాడు మొత్తం ప్రపంచ జిఐ కంట్రీస్ ఎవరైతున్నారో జిఐ కంట్రీస్ వాళ్ళు మొత్తం పరిపాలన చేసి సామ్రాజ్యవాదులు మొత్తం వాళ్ళ సంపాదన చేస్తారు. 40% మన భారతదేశంలో పోతుంది. డబ్బులన్నీ ఎడుగుతుంది. మీరు ఆలోచించండి. యువకులు రాళ్ళందంతే పగిలిపోయే వయసు మీద మీకంటే చిన్న వయసులో నూనె మీసాల నూతన యవనత్వంలో 23 సంవత్సరాలప్పుడు భగత్ సింగ్ చిరునవ్వులతో ఉరుకంబాన్ని ఉయ్యాల్లో కొడుతూ పార్లమెంట్ భవనం మీద బాంబులతోటి ఆటలాడిన భగత్ సింగ్ ఈ వయసు వాళ్ళు. వాడేం ఆలోచిస్తుండ్రు, మీరేం ఆలోచిస్తుండ్రు? మన భారతదేశంలో డబ్బులు లేవా? కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 6,000 ఎకరాల కోట్ల భూములు మొత్తం భూస్వాముల చేతుల్లో ఇరుక్కొనిపోయి ఆ సంపద మొత్తం గుమ్మిలలో కార్ఖానాలలో గోడల్లో ఉండిపోయి 45 లక్షల టన్నులు 45 లక్షల టన్నుల బియ్యం మొత్తం ముక్కిపోయి సముద్రంలో పడేయడానికి చేస్తుంది. గవర్నమెంట్ బియ్యం ₹2 కిలో బియ్యం, ₹1 కిలో బియ్యం మొత్తం కాకినాడ సముద్రం నుండి పంపిస్తున్నట్లు నేను టీవీలో చూపెడతా ఉన్నాను. అంతా నిరుపయోగంగా ఉంది. టాటాలు, బిర్లాలు, మఫ్తలాలు, జేకే సింగనియా, తావూరు, బంగూరు, ఐసిఐసిఐ, లారెన్స్ అండ్ కిర్లోస్కర్, అనిల్ అంబానీ, ధీరుభాయ్ అంబానీ, వీళ్ళంతా కుండు సూర్యుని మొదలు పెడితే విమానాల వరకు మొత్తం వాళ్ళ
గుప్పెట్లో ఉన్నది భారతదేశంలో పెట్టుబడిదారి పరిపాలన క్రింద ఉన్నది. పొద్దునే మనం లేచి పేస్ట్ వేసుకునే దగ్గర మొదలు పెడితే రాత్రి పడుకునే జట్కాయలు లైట్ వెలిగించే వరకు మొత్తం అమెరికన్ సామ్రాజ్యం వల్ల వస్తువులే ఉంది. తయారు చేసేది మనం, కొనేది మనం, ఉపయోగించేది మనం, డబ్బులు ఇచ్చేది మనం, కట్టేది మనం, వాళ్ళకి ఇచ్చేది మనం, తినేది వాళ్ళు. చదువు రాకముందు కాకరకాయ అంటారట, చదువు వచ్చిన తర్వాత కీకరకాయ అంటారట. వీర తెలంగాణ విప్లవ సాయుధ పోరాటంలో, స్వాతంత్ర సంగ్రామంలో పొట్టబడి అక్షర ముక్కరాని చదువురాని సామాన్యులు స్వాతంత్రం తెచ్చిపెడితే ఇంటర్నెట్ని పట్టుకొని 24 గంటలు ఊగే మీరు ఏం ఆలోచిస్తారో ఆలోచించాలి. ఎవరో అక్కడ ఒక అతను మొత్తం వాళ్ళ డాటా అంతా తీస్తుంది, వికిలికి తరపుని ఇంకొకరు తీస్తుంది. మీరంతా విద్యార్థులు. విద్య అంటే ఏంది? విద్య అంటే పుస్తకాల కుప్ప కాదు. విద్య అంటే పుస్తకాల కట్టల్ని, గ్రంథాలని కంఠస్థం పడుతున్నవాడు విద్యార్థి కాదు. విద్య అంటే ప్రపంచంతో, మానవులతోటి, పనులతోటి పరస్పర సంబంధమే నిజమైన విద్య. ఈ 4 మాటలు మన సాయిరామ్ మా వాళ్ళు వచ్చినప్పుడు చెప్పండి అన్నారు. అందుకొరకే మేము చెప్తున్నా. దయచేసి అన్నది భావించద్దు. దొరికితే దొరికిండు, దొరికి దాన్ని వదిలిపెట్టకుండా మనం ఒకటే కొట్టుకుంటున్నాను అన్నదా భావించద్దు. మీకు చెప్పేది ఒకటే, నేను మహాత్మా గాంధీ లాగా, సుందరయ్యలాగా మీ ఆస్తిపాస్తులు మొత్తం తగినవి మా ఆశ్రయం పెట్టమని మేము అనట్లేము. గవర్నమెంట్ మేము చెప్పినాం, గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మేము డబ్బులు ఇస్తున్నానా తీసుకున్నట్లేము. మాకు అమెరికన్ డాలర్లు అవసరం లేదు, ఆఫ్రికన్ వైడోరియాలు అవసరం లేదు. ఈ ప్రేమ కావాలి, ఈ ప్రేమ కావాలి. నేను చెప్పిన సాయిరామ్ మా దగ్గర 80 మంది స్టూడెంట్స్ ఉన్నారంటే రైట్, 80 మందితో కమిట్ అయ్యండి, 80 మందితో కమిట్ అయ్యండి. దక్షిణ ప్రాంతంలో మలక్పేట ప్రాంతాల్లో ఇంకా ఒకవైపు ఇతర ప్రాంతాల్లో కమిట్ అయ్యండి. వారి జన్మనిచ్చిన మాతాపిత గురుదేవులు మీరు అందరూ వచ్చింది కనుక మీకు కూడా మీ పాదపుష్పములతో శిరస్సుల నుంచి చెప్తున్న విషయం ఒకటే, మీ బిడ్డలు పట్టుకొని, మీరు పట్టుకొని, మీ పరిసర ప్రాంతాలు ఎవరైతే బట్టలు లేకుండా రాళ్ళతో గుర్తూ, బూతులు తిరుగుతూ, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ట్రైన్స్ కింద, వాటర్ ట్యాంకర్ కింద తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన సమాచారం తల్లిదండ్రులైన మీరు పెద్దలు బిడ్డలు చెప్పండి. బిడ్డలు ఈ పెద్దలతోటి ఆశ్రమంకు మాకు కబురు పెట్టండి. కబురు పెడితే 108 లాగా మన వెహికల్ తిరుగుతూ ఉంటుంది. మీరు ఫోన్ చేస్తున్నారు, వెంటనే మేము వస్తాం. ఎట్లా వస్తాం? కానీ